ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు, ములక్కాడ, ఒక క్యారెట్, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, టమాటాలు. ఫస్ట్ ఒక 100 గ్రాముల కందిపప్పుని కుక్కర్లో తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి పప్పు మునిగేదాకా వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ తెప్పించుకోవాలి. ఈలోగా ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత పప్పు ఉడికిన తర్వాత మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలండి. దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, ములక్కాడ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసి చింతపండుని చక్కగా స్క్వీజ్ చేసుకొని చింతపండు రాకుండా ఓన్లీ వాటర్ అనేది వేసుకోవాలి. ఇలాగా వాటర్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత చిటికెడంత పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొంచెం అంత బెల్లం వేసుకొని కలుపుకోవాలి. దీనివల్ల టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ ప్రెషర్ పెట్టి హై ఫ్లేమ్లో ఒక విజిల్ తెప్పించుకోవాలి. అంతేనండి. పప్పుచారు చిక్కగా ఉంటే కనుక ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలండి. తర్వాత పప్పుచారుకి పోపు పెట్టుకోవాలండి. నూనె వేసుకొని పోపు గింజలు వేసుకోవాలండి. ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయ రేకలు, కరివేపాకు, ఇంగువ అన్నీ వేసుకొని పోపు బాగా వేగిపోయిన తర్వాత మరుగుతున్న పప్పుచారులోకి వేసేసుకోవడమే. అంతేనండి. ఎంతో టేస్టీగా, కమ్మగా, ఎంతో రుచికరంగా ఉండే పప్పుచారు తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.